నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో సీనియర్ జర్నలిస్ట్, కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ జ్యోతిర్మయి గుండావజులు గారు ఉన్నారు. మేడం నమస్తే. ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ 4 days నుంచి ఒకటే టాపిక్ నడుస్తోంది. గరికపాటి గారు, మీకు ఐడియా ఉండుంటారు. వారు ఎంతోమంది ఆయనకి ఫాలోవర్స్. ఈవెన్ ఇంట్లో దీపం ముట్టించే దగ్గర నుంచి ఎలా ముట్టించాలి, ఏం చేయాలి, పండుగలు, విధి విధానాలు ప్రతి ఒక్కటి అనుసరిస్తుంటారు. ఆయన చెప్పే ప్రవచనాలు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి యూత్ పైన. అలానే ఒక జనరేషన్ అంతా కూడా ఆయన ఫాలోవర్స్. ఒకటి కాదు, ఒకటి 2-3 జనరేషన్ ఆయన ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఆయన ప్రవచనాల ద్వారానే ఫేమస్ అయ్యారు. అట్లాంటి వారి పైన ఒక 4 రోజుల నుంచి మొదటి భార్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలానే రకరకాల కాంట్రవర్సీస్ బయటకు వస్తున్నాయి. ఈ కంప్లీట్ సినారియో పైన మీ అనాలిసిస్ ఏంటి మేడం? అమ్మ, నేను గరికపాటి వారికి వినమ్రతతో కూడిన నా యొక్క సమీక్ష అనుకోండి, సంవాదం అనుకోండి ఆయన పట్ల. మొట్టమొదటగా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్తాం కులధర్మ పత్ని అని మన పెద్దవారు చెప్పారు. పెద్దవారు చెప్పినప్పుడు ఇది కూడా నేను చెప్పిన దాన్ని కూడా కాంట్రవర్సీగా రేపు ఎవరైనా చెప్పచ్చు. ఎందుకంటే ఇది రాసింది మగవాళ్ళు రాసుంటారు, అందుకనే అంతా ఆడవాళ్లే చేయాలి పనులన్నీ అనేసి. కానీ అది కాదు ఉద్దేశం. ఆడవాళ్లకు అంత పెద్ద పీట వేశారు. మనలో ఉండే ప్రతి అంగాంగం కానీ, నదుల పేర్లు కానీ, లేకపోతే దేవతల నుంచి వర్షించే ప్రతి దానికి ఆడవాళ్ళకి ఒక అగ్రతాంబూలం ఇస్తూ ఇవి వేదాంగాలు వస్తున్నాయి. అది పక్కన పెట్టేస్తే ఇటీవల నాకు తెలిసినంత వరకు ఒక 15 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రవచనాలు ఎక్కువైనాయి. అంతకుముందు చాలా తక్కువ. ఎంతసేపు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారినో లేకపోతే వీళ్ళను స్మరించుకునే వాళ్ళము. ఒక 1.5 decade, మ్యాక్సిమం 2 decades నుంచి వింటున్నాం అన్నమాట వీళ్ళ యొక్క ప్రవచనాలు. గరికపాటి వారి అయితే ఏంటి, ఇంకొక మహానుభావులు అయితే ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అది ఎలాగూ వారి నుంచి వచ్చి మాట అమృత వాక్కులు ప్రతి ఒక్కళ్ళని ఆకర్షిస్తాయి. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళ ఇంట్లోనే తిరుగుబాటు వస్తే, నేను చెప్పే మాట నా ఇంట్లో తిరుగుబాటు వస్తే, ఆ తిరుగుబాటు వీధికి వస్తే, ఆ వీధి మీ ముందుకు వస్తే అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు శ్రీమతి కామేశ్వరి గారు గరికపాటి వారి మొదటి సతీమణి అని నేను చూస్తున్నాను. ఆవిడ వ్లాగ్స్ చూస్తున్నాను నేను. ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేముందమ్మా? మీరు అబ్జెక్షన్ చేయాల్సిన పాయింట్లు ఏమున్నాయి అక్కడ? ఒక పాయింట్ ఉంది మేడం, నేను అడుగుతాను, చెప్పండి. మీరు చెప్పినట్లు ఫస్ట్ వైఫ్తో డివోర్స్ అయిపోయింది. గరికపాటి నరసింహారావు గారికి డివోర్స్ అయిపోయి సెకండ్ వైఫ్ ఫ్యామిలీతో ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఆవిడ బయటకు వచ్చి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏమిటి? ఓకే, ఏదైనా ఆ టైంలోనే అయిపోవాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఉన్నా, ఆయన పైన ఎలిగేషన్స్ ఉన్నా, లేకపోతే ఆవిడకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా ఆ టైంలోనే చెప్పాలి కదా. బట్ ఇప్పుడు విడిపోయి ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయింది అని చెప్పేసి వింటున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి అంటే ఏం సాధిస్తారు ఇది చేసి? మీకు ఇక్కడ హృదయం అనేది ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి అది ఆ బాధని కానీ, ఆర్ద్రతని కానీ, సంతోషాన్ని కానీ, ఏవైతే ఉంటాయో ఆ ఫీలింగ్స్ అన్నిటినీ మోయగలిగినంత కెపాసిటీ ఒక 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు, 100 కిలోలు, టన్నులు
మీకు నాకు వేరియేషన్ ఉంటుంది. ప్రతి డిఎన్ఏ ఏ డిఎన్ఏకి మ్యాచ్ కానట్టుగా ప్రతి ఒక్కళ్ళకి సపరేట్గా ఉంటుంది. అది దాటినప్పుడు లావాలాగా వచ్చేస్తుంది అది. దానికోసంగా స్పెషల్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ ఒక టైం బాండింగ్ పెట్టుకోని అవసరం లేదు. మేబీ ఈ ప్రవచనాలన్నీ విని 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 ఆవిడకి ఒక రకమైన మన దాన్ని ఏమంటారంటే మనసులో నుంచి అరే మనం చూసిన మన ఇంట్లో 4 గోడల మధ్య చూసిన మన సహచరుడు జీవిత భాగస్వామి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే బయట సమాజానికి నిజం తెలియాల్సిన అవసరం లేదా? ఇంకెన్నాళ్ళు నొక్కి పెడతాము ఇక్కడ? ఇంకెన్నాళ్ళు నొక్కి పెడతాము? వదిలేద్దాం. నేను కూడా ఫ్రీ అవ్వాలి కదమ్మా. కామేశ్వరి గారు కూడా ఫ్రీ అవ్వాలి కదా. ప్రవచనాలు నీ సొంతం కాదు, అది ప్రసన్న గారి సొంతం కాదు, జ్యోతిర్మయ్య గారి సొంతం కాదు, గరికపాటి వారి సొంతం కాదు. ఎవరైనా ఇవ్వచ్చు మీరు మెచ్చేట్లయితే. ప్రజలు మెచ్చేట్లుగా ఇచ్చే పని అయితే ఎవరైనా వింటారు. ఖచ్చితంగా మేడం, ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. అఫ్ కోర్స్ గరికపాటి వారు. నేను దానికోసమే పాయింట్ చేస్తున్నాను. ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి పైన ఇప్పుడు డివోర్స్ ఇచ్చే కదా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన ఏం తప్పు చేశారని ఇప్పుడు ఇలా ఇంత నెగిటివిటీ, ఇంత ట్రోల్స్ స్ప్రెడ్ అవుతున్నాయి ఆయన పైన? అంటే ఇప్పుడు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ప్రసన్న. మొదటి కారణం ఏంటంటే విడాకులు దేనికైనా ఇవ్వచ్చు, అది వాళ్ళ పర్సనల్ విషయము. కుటుంబంలో వాళ్ళు పడకపోయి ఉండొచ్చు, ఇంకేదన్నా కారణాలే ఉండొచ్చు. ఇంకా ఆమె మీరు ఆమె పెట్టిన వీడియోలు కనుక మీరు బాగా కనుక డీప్గా ఆలోచిస్తే ఆవిడ అంతర్మథనంతో, ఒక రకమైన అంతర్మథనంతో నలిగి 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 లాస్ట్కి నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నేను ఇంక చూడలేకపోతున్నాను, ఈ ఎన్నాళ్ళు ఇలా చూడాలి అని ఒక టైం బాండింగ్ అయిపోయింది. దాని పీరియడ్ ఎక్స్పైరీ డేట్ అంటే పేస్ మేకర్కి పెడతాం ఇక్కడ, దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, తర్వాత అది ఆగిపోతుంది అంతే. ఇంకా మా గుండె కొట్టుకోదు అంతే. అలా బర్స్ట్ అయిన తీరే నాకు కనపడుతుంది. ఏ ఆడపిల్ల అయినమ్మా కోటి ఆశలతో వస్తుంది. తనకు తెలియని ప్రపంచంలోకి, తను పెరిగిన ప్రపంచం వేరు, తను అడుగు పెట్టబోయే ప్రపంచం వేరు, తను పెరిగిన మనుషులు వాతావరణం వేరు, తను అడుగు పెట్టబోయే మనుషులు వాతావరణం వేరు. ఇంట్లో తల్లిదండ్రులు శుద్ధులు చెప్తారు, అత్తమామలు చెప్తారు, మా అన్నదమ్ములు చెప్తారు, చెల్లెళ్ళు చెప్తారు, అక్కలు చెప్తారు, మేనత్తలు చెప్తారు, మేనమామలు చెప్తారు. కోటి ఆశలతో అక్కడ మనం పుస్తకాలు చదువుతాము, సినిమాలు చూస్తాము. ఆ సినిమాల్లో చూసి ఇట్లా ఉంటారు, అట్లా ఉంటాడు, 6 అడుగులు ఉంటాడా అని అనుకుంటాము. ఇంకా ఎన్నో ఊహించుకుంటాము. అవన్నీ అది పర్సన్ టు పర్సన్ దోస్ ఫీలింగ్స్ ఆర్ వెరీ 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 స్పెషల్. See, I can't compare with my feelings with your feelings. So my feelings are mine అంతే. ఒక్కసారి నేను అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్క రోజుకి నేను చూస్తున్న ప్రపంచం ఇదా? నేను ఏమనుకొని వచ్చాను? నేను ఆయన రాసిన నవల్లో అలా రాయలేదే, ఆయన సుకుమార్ గారు తీసిన సినిమాలో ఇలా చూపించలేదే, లేకపోతే త్రివిక్రమ్ గారు చెప్పిన డైలాగ్ ఇలా లేదే, లేకపోతే ఇద్దనపూడి గారో, లేకపోతే ఇంకొక ఎండమూరి వారో, లేకపోతే ఇంకొక కొమ్మనాపల్లి గణపతిరావు గారో ఆ నవల్లో ఇలా లేదే. ఆడదాని గురించి, ఆడవాళ్ళ యొక్క గౌరవం గురించి, ఆడవాళ్ళ పట్ల వాళ్ళకుండే ఫీలింగ్స్ గురించి పుస్తకాల్లోనేనా, నిజ జీవితంలో ఇలా కనిపించటం లేదే అని వెక్కిపడుతున్న వేదనలు ఎంతమందివో. సో అది ఒక వెర్షన్. రెండో వెర్షన్ మీరన్నట్టుగా రెండో వెర్షన్ తీసుకుంటే ఇప్పుడే ఎందుకు వచ్చారు బయటకి అని మీరు అడిగారు. ఇప్పుడే ఎందుకు వచ్చారు అంటే మీరు ఆ రోజు వచ్చుంటే బాగుండేదా? మీకు కంఫర్ట్గా ఉండేదా? అంటే ఆ మరుసటి రోజే వచ్చుంటే కంఫర్ట్గా ఉండేదా? ఒకటి మేడం, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కొంత ఉంటుంది లోపల. ఓకే. బట్ కాలం గడిచే కొద్దీ ఆ ఇన్సిడెంట్కి తాలూకు జ్ఞాపకాలు కానివ్వండి, ఆ బాధ కానివ్వండి ఖచ్చితంగా తగ్గుతూ వస్తుంది.
యా పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉండదు అప్పుడు. అవును. అప్పుడు వెంటనే వచ్చే రియాక్షన్ ఒకలా ఉంటుంది. ఓకే. ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత వచ్చే రియాక్షన్ దానిపైన డౌట్ పడాల్సి వస్తుంది. ఓకే. అంటే అది జెన్యున్ రియాక్షనా లేకపోతే ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మొత్తం అంతా ఏదన్నా ప్రిపరేషన్తో కూడిన రియాక్షనా అనేది డౌట్. నేను మీకు ఒక అంటే దీంట్లో నిజానిజాల గురించి మనము వీ కెనాట్ జడ్జ్. రైట్. సో వాళ్ళిద్దరికే తెలుస్తుంది ఏం జరిగింది. వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల కొంతమంది మాత్రం వెరీ రేర్ పర్సన్స్కి మాత్రమే తెలుస్తుంది. బట్ ఇందులో మీరు అడిగిన దాంట్లో మనం మన ఇంటి దగ్గర చూస్తున్నాము. ఈ పక్కన ఈరోజు అంత చెత్త కుప్ప చూసాము. బై నెగ్లిజెంట్, మళ్ళీ కళ్ళు కనపడకు లేకపోతే కొంచెమే కదా అనేసి వెళ్ళిపోతాం. రేపటికి చూసేసరికి ఇంత ఉంటుంది, 2 రోజుల తర్వాత ఇంత అవుతుంది, 3 రోజుల తర్వాత ఇంత అవుతుంది, 4 రోజుల తర్వాత అరే ఇంత చెత్త ఉంది ఎవ్వరూ పట్టించుకోరు ఏంట్రా అని చెప్పి జిహెచ్ఎంసీకి ఫోన్ చేస్తాం, లేదా మన వాళ్ళకి ఫోన్ చేస్తాం. అంటే మొదటి రోజే రియాక్ట్ కావచ్చు కదా, అక్కడతో తీరిపోతుంది కదా అన్నది మీ వాదన. కానీ ఇక్కడ 4 రోజుల పాటు భరించగలిగాను, 5వ రోజు భరించలేకపోయాను, నాకై నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఇది నా సమాధానం. మీకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే వదిలేయండి. అంటే ప్రతి మనిషి గుండె గదిలోనూ కొంత వేదన ఉంటుంది, అది దాచిపెట్టుకుంటాం. అంటే మ్యాక్సిమం ప్రతిదీ బయట వేసుకోలేం కదమ్మా, ప్రతిదీ బయట వేసుకోలేము. వెంటనే గొడవ జరిగిన వెంటనే బయటకు పోయి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. మీ మనస్తత్వం ఏంటి అంటే ఇప్పుడు జరిగింది గొడవ, ఇప్పుడే మనం క్లారిఫై చేసుకుందాము, తర్వాత బాయ్ బాయ్ అలాయ్ బలాయ్ అనేసుకుందాము అనే మనస్తత్వం మీది అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ నా మనస్తత్వము పర్టికులర్గా కొంతమంది వ్యూవర్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ గుండె గదిలోనే దాచిపెట్టి ఇంకా అంటే మనం దాచిపెట్టడం అనేది అవతలి వాళ్ళ మన బలహీనతగా అవతలి వాళ్ళు ఎప్పుడైతే భావిస్తారు అని మనం భావించినప్పుడు, అంటే నా యొక్క ఆ కామేశ్వరి గారి యొక్క హృదయ వేదన ఏదైతే ఉందో అది చాలా ఎక్కువైపోయి ఇంకా కామేశ్వరి ఏం బయట పెడుతుందిలే, అయిపోయింది, నోరు మూసుకున్న అన్నాళ్ళు నోరు మూసుకున్నారు, అయిపోయారు. ఇప్పుడు మాట్లాడడానికి ఏముంది, ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు వచ్చి మాట్లాడతారు, మాట్లాడే ధైర్యం లేదు. ఆ టైం పీరియడ్ ఉంటుంది చూడండి, అక్కడ కరెక్ట్గా ఆమె బద్దలు కొట్టాలనుకునింది. ఆ హృదయాన్ని బద్దలు కొట్టుకొని వచ్చి, అంటే ఇక్కడ జరుగుతున్న ఇది నాటకం అనుకోండి, లేదా ఆయన యొక్క సదుద్దేశము సత్ప్రవర్తనో, లేకపోతే ఆయన బాధల్లో నుంచి బాధితుడిగా వచ్చిన పరివర్తన అయి ఉండొచ్చు, ఆయన జనాల్లో ఒక జనబాహుళ్యం ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు కాక, కానీ గురవిందక గింజ నలు పెరిగినట్లు ఆయనలో మనం మనుషులమమ్మ. మీరు విద్యావేత్తలైనా, మీరెంత ప్రవచనకారులైనా, నేనెంత కౌన్సిలర్ అయినా, నేను మనిషిని, నాకు తప్పులు ఉంటాయి. పాజిటివ్ అంటే నాలోనూ మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి, మీలోనూ డిమెరిట్స్ మెరిట్స్ ఉంటాయి. అన్నీ ఎంతెందుకమ్మా, అన్ని వేళ్ళు సమానంగా ఉంటే తినగలవా మీరు? తినలేరు, పని చేయలేము మనం. ఒక్కొక్క వేలు, ఈ వేలుకి ఎంత పెట్టాలో అంతే పెట్టాడు భగవంతుడు. ఇవన్నీ సమానంగా గనక ఉంటే మీరు నేను ఇక్కడ కూర్చోము, అక్కడ కూర్చుంటాం. పీఠం వేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని మీకన్నా అయ్యా మేము ఎందులో తక్కువ అంట. అందుకే ఆయన కొద్దిగా తగ్గించి పెడతాడు, ఆయన ఉనికి కోసం, మన ఉనికి కోసం కాదు. ఇక్కడ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ సో ఈ టైంలో ఇన్నాళ్ళు ఆమె భరించింది. మేబీ ఒక 9 నెలల నుంచో స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది అనుకుంటాను, బట్ నాకు అంతగా తెలియదు. అయితే అది ఇప్పుడు వైరల్ అవుతుంది అనేది కూడా ఒక న్యూస్. 9 months 10 months బ్యాక్ పెట్టిన వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అనేది ఒక వార్త. ఇంకొకటి మేడం, ఇదే గరికపాటి వారి పైన ఎన్నో కాంట్రవర్సీస్ కూడా జరిగాయి. ఆయన మొత్తం మహిళలు అందరికీ సారీ చెప్పింది ఉంది,
అలానే పుష్ప మూవీ పైన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. చిరంజీవి గారిది ఒక చిరంజీవి గారిది, సభలో కాంట్రవర్షియల్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మేడం, అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు మీరు ప్రవచనకారులు అయితే ఉండొచ్చు, మీకు మీ ఫాలోయింగ్ మీకుంది. కానీ చిరంజీవి గారు అంటే ఆయన ఒక మెగాస్టారు, ఆయన ఒక సెలబ్రిటీ. ఆయన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయనతో ఒక ఫోటో దిగితే బాగుండు, ఆయన చూస్తే బాగుండు, ఆయనతో నడిస్తే బాగుండు, ఆయనతో ఒక స్టెప్ వేస్తే బాగుండు, ఆయనతో ఒక క్లిక్ తీసుకుంటే బాగుండు. ఆ చరిష్మా ఉన్న వ్యక్తి ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత రద్దీ అనేది న్యాచురల్. మీరు దాని ఏదంటే ఊరంతా శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఊరందరికీ మీరు ప్రవచనాలు చెప్పి నిగ్రహంగా ఉండండి, సంయమనం పాటించండి, నిగ్రహంగా ఉండండి, ఇలా నిగ్రహంగా ఉండండి, సంయమనం పాటించండి అని చెప్పే మీరు ఒక ప్రవచనకారుడు అయ్యుండి మీరు సంయమనం కోల్పోవడం ఏమిటి? ఇది మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. సంయమనం కోల్పోయింది ఇక్కడ అంటే ఆయన స్థితప్రజ్ఞుడు. మన భావనలో, ప్రజల భావనలో, అభిమానుల గుండెల్లో ఆయన స్థితప్రజ్ఞుడు. గరికపాటి వారు అంటే ఒక స్థితప్రజ్ఞుడు, వేదాంగాలు ఔపాసన పట్టినవారు, ఒక గురువు గారు, ఒక ప్రవచనకారుడు. ఆయనకన్నీ తెలుసు అని అనుకుంటున్న దశలో ఒక చిన్నపాటి నిగ్రహాన్ని ఒక 10 నిమిషాలు ఆ నిగ్రహం కోల్పోయినందువల్ల జనాల్లో ఎంత అలజడి వచ్చింది. ఆ అలజడిని సృష్టించిన మీరే అలజడిని ఆపాలి. ఖచ్చితంగా గరికపాటి వారిది తప్పనే అంటాను నేను. ఆయన తప్పు అనేది పెద్ద మాట ఏమో, పొరపాటు. అంటే మహిళలు లిప్స్టిక్ వేసుకోవటం దగ్గర నుంచి బట్టల వరకు కూడా ఆయన కామెంట్ చేశారు. దీనిపైన మళ్ళీ క్షమాపణ కూడా చెప్పారు. ఎందుకమ్మా అప్పుడు అనడం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు? అంటే ఒక మంచి మాట చెప్పటం తప్పంటారా? తప్పు అని అంటే మంచి మాటకి పారామీటర్ చెప్పాలి ఇక్కడ. నాకు మంచి మాటకు ఒక కొలబద్ద. బట్టలు సరిగ్గా వేసుకోండి, బట్టలు సరిగా వేసుకోండి, ఇది మంచి మాట అంటారా కాదంటారా? కరెక్ట్గా మంచి మాటే. ఓకే, కరెక్ట్గా మంచి మాటే. బట్టలు సరిగా వేసుకోండి. అలా వేసుకోకపోతే హార్మోన్ల అవతల వాళ్ళు ఉప్పు కారం తింటున్నారు, వాళ్ళల్లో హార్మోన్లు ఉంటాయి, సో ఇవి విపరీత ధోరణికి దారితీస్తుంది అని చెప్పే మీరు సమాజంలో ఇప్పుడు 6 నెలల పసిగుడ్డు నుంచి 60 ఏళ్ల ముదుసలి వరకు జరుగుతున్న అత్యాచారాలు ఏ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల జరుగుతున్నాయో చెప్పాలి గరికపాటి వారే చెప్పాలి. నేను ఇలా పొట్టు పెట్టుకున్నాను అంటే అది ఒక మంచి ఫ్రెండ్గానో లేకపోతే ఓ అక్క చెల్లెలాగానో మీరు అమ్మ బాగలేదు, కొద్దిగా క్రాస్గా వచ్చినట్టుంది, ఈసారి బాగా పెట్టుకోండి అంటారు. నేను వచ్చి మరీ చిన్నదిగా ఉంది పాప పొట్టు, కొంచెం పెద్దది పెట్టుకోండి, ఇలాంటివి ఓకే. అసలు మీరు అంటే దానికి ఒక లిమిటేషన్, కొలబద్ద. ఏది చెబితే చెప్పాల్సిన టైంలో చెప్పదగిన వ్యక్తులకి చెప్పదగిన ప్రాంగణంలో చెబితే అది మీరు తల్లిదండ్రులకు సూచించండి. పిల్లలకు డైరెక్ట్గా కాదు, పిల్లలుండే వేదిక మీద కాదు, మీరు ఇంతంత చెడ్డీలు వేసుకోండి, ఇంతంత బట్టలు వేసుకోండి, లేకపోతే ఇంత బట్టలు వేసుకొని ఇట్లా పోతే ఇలా అవుతారు, అలా అవుతారు, మిమ్మల్ని రేప్ చేయక మానేస్తారా, లేకపోతే మీ మీద దాష్టీకం చేయకపోతారా అని చెప్పడం తప్పు కదా. ఆ విషయం తల్లిదండ్రులకి తెలుసు. మీరు తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయండి, దట్ ఈస్ గుడ్. ఎందుకంటే బీయింగ్ ఏ పేరెంట్ నాకు తెలియకపోవచ్చు, బట్ నాకు మీలాంటి పెద్దవాళ్ళు చెబితే, గరికపాటి లాంటి వాళ్ళు, లేకపోతే ప్రసన్న లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొక ట్రీ మీడియా లాంటి వాళ్ళు, ప్రేక్షకులు, లేకపోతే మన కెమెరామెన్ లాంటి వాళ్ళు చెప్తే నేను వింటాను. ఓహో, నేను ఇక్కడ తగ్గితే బాగుంటుంది, ఇక్కడ పెరిగితే బాగుంటుంది, ఇక్కడ ఒదిగితే బాగుంటుంది, ఇక్కడ మన ఔన్నత్యం పెరిగితే బాగుంటుంది అని నేను ఆలోచిస్తాను. అలా కాకుండా డైరెక్ట్గా పిల్లల్ని ఆ విధంగా అనడం వల్ల ఆయన ఇప్పుడు జరుగుతున్న దానికి ఆయన చెబుతున్న దానికి కనిపిస్తుంది కదా, తక్కట్లో తూకం వేసినట్టు.
6 నెలల పసిగుడ్డుని మానభంగం చేస్తుంటే ఏ డ్రెస్సింగ్ సెన్స్ ఉందనేసి ఆ బిడ్డకి అసలు అవయవాలే సరిగా రూపుదిద్దుకోలేదే. ఆ తర్వాత అవయవాలన్నీ కోల్పోయిన ముదుసలి, 60 ఏళ్లకు పైబడిన ముదుసలికి ఆమె అవయవాలు పట్టుకునేదానికి కూడా సహకరించని ఆ ముదుసలిని కూడా రేప్ చేస్తున్నారే. మరి వీళ్ళకేం సమాధానం చెప్తాము? వీళ్ళకి ఎలా ఉండమని మీరు సందేశం ఇస్తున్నారు? మీరు సందేశం ఇచ్చారు, బాగానే ఉంది, బట్ వీళ్ళకేం సందేశం ఇస్తారు అది చెప్పండి. అలానే కొత్తిమీర కట్టల దగ్గర నుంచి లిప్స్టిక్స్ దగ్గర నుంచి ప్రతి మాట వైరలే. కొన్ని అంటే కొన్ని చమక్కులు ఉంటాయి, ఓకే, అవి మనం ఆస్వాదించవచ్చు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే మనం అందరివి కొత్తిమీర కట్టాలి. ఒకప్పుడు వాలిజడ బికాస్ ఆఫ్ పొల్యూషన్ అనుకోవచ్చులేండి మేడం. అంటే నిజంగా చెప్పాలి అంటే నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది ప్రసన్న బిఫోర్ మ్యారేజ్. మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే, పెళ్లి చేస్తున్నారు కదా మెడికోస్ అనమాట ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేశారంటే నీకు కొంచెం మరీ తోకలుగా ఉంది, హెయిర్ కట్ చేస్తామని నలుగురు కూర్చొని 4 కత్తెర్లు పట్టుకొని అటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఒకళ్ళు, అటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఒకళ్ళు, మొత్తానికి సగం తీసేశారు. సరే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మా హస్బెండ్ మురళీధర్ గారు, ఆయన కొంచెం పుట్టింది ఆర్థడాక్స్ ఫ్యామిలీలో అయినా కానీ పెరిగింది బిజినెస్ రీత్యా ఆయన కొంచెం ఒక రకమైన పాష్ కల్చర్లో నుంచే పడ్డాను. ఆయన ఏం చేశారు, పెళ్ళైన 3వ రోజు నన్ను బ్యూటీ పార్లర్ తీసుకొచ్చి ఇలా కట్ చేయించేశారు. మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అని ఆయన ఇచ్చిన సమాధానం. మరి దీన్ని కొత్తిమీర కట్ట అంటామా, లేకపోతే నేను నా భర్తకు ఇచ్చిన విలువ అంటామా, లేకపోతే అయ్యో నేను ఏడుపు, అయ్యో నాకు ఇప్పుడు ఇంక పెరగమన్నా పెరుగుతుందా, పెరిగే వరకు ఆగలేము, ఎందుకంటే స్టైల్ మారిపోయింది కదా. సో దట్ ఈస్ అంటే కొన్ని చమక్కలు, అవి ఆ చమక్కలుగా ఉంటేనే బాగుంటుంది, అది విరుపు బాగుంటుంది. ఆ విరిచినప్పుడు మనం ఇక్కడ విరగకూడదు, మనసు విరగకూడకుండా, మన మనసు విరగకుండా, అవతలి వారి మనసు విరగకుండా మీరెంత చమక్కులైనా ఎంత విరుపులైనా విరవవచ్చు అని చెప్తారు. అసలు గరికపాటి వారి మొదటి భార్య విషయంలో ఏం జరిగింది, రకరకాలుగా మాట్లాడుతున్నారు, వారు అసలు ఎందుకు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలానే రెండవ భార్య కూడా అన్న భార్యతో పిల్లల్ని కన్నారు అని కొన్ని తమ్నైల్స్ చూస్తున్నాం, అవి అసలు దారుణంగా ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఎంత? అమ్మ, మొదటి విషయంకి వచ్చేసరికి నేను మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో ఆత్మసాక్షిగా చెబుతున్నాను, ఆవిడ వేదనలో అర్థం ఉంది. అది ఎప్పుడు బయటపడాలి అని అంటే అది ఆవిడ యొక్క కెపాసిటీ, ఆ బరువు దించుకోవాలనుకున్నప్పుడు బయటపడ్డారు. దట్ ఈస్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఆవిడ ఇప్పుడు బయటపడ్డారు కదా అనేసి ఆవిడ ఈయనకి మొదటి భార్య కాకుండా పోరు, మనం చెప్పినంత మాత్రాన ఆవిడ ఆకులు తీసుకోకుండా పోరు. తీసుకున్నారు, అయిపోయింది, ఇట్స్ ఓవర్. మీకు ఒకటి తెలుసో తెలియదు, ఎన్నాళ్ళు అయిపోయిన తర్వాత అయినా కానీ ఒక క్లోజ్డ్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. సో అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. సో ఆ విధంగా ఆవిడ రీఓపెన్ చేశారనే అనుకుందాం. అంటే దానికన్నా కూడా ఒక స్త్రీమూర్తిగా, మానవతామూర్తిగా ఆ తల్లి ఎంత వేదన అనుభవిస్తే ఇన్ని సంవత్సరాలు దాచుకొని బయట కొన్ని వేల మంది, కొన్ని లక్షల కోట్ల మందికి అభిమాన పాత్రుడైన తన భర్త దగ్గర నుంచి తనేం కోల్పోయింది అని బయటకొచ్చి నిగ్గదీసి కడిగేసింది అంటే దాని ఆ వేదన వెనకాల ఉన్న అది గుర్తించమని దట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. అంటే ఆవిడకి ఖచ్చితంగా ఆ వేదన అనేది మనసులో లావాలాగా పెరిగిపోయి ఈరోజు బయటపడ్డది, ఈరోజు ఒక పేలిపోయింది అని అనుకుంటున్నాం. ఇక సెకండ్ పాయింట్, అన్న భార్యనే చేసుకున్నారు అని వినడానికి విరక్తిగా ఉన్నా నిజాలు తెలియదు కాబట్టి దాని గురించి మనం కమెంట్ చేయొచ్చా చేయకూడదా నాకు తెలియదు. ఒకవేళ
అంటే ఇఫ్స్ బట్స్ వాడుకోవచ్చు కాబట్టి మన గ్రామర్లో ఒకవేళ చేసుకొని గనక ఉంటే వదిన తల్లితో సమానం అంటారు. ఇక మీరేం సమాజానికి మెసేజ్ ఇస్తారు? ఒకటి లేదు అంటే ప్రాబ్లమే లేదు. ఎవరైనా థర్డ్ పర్సను ఇంకెవరో అయితే అది వేరే, ఇంకే వరసో అయితే ఓకే, అది కూడా ఓకే, యాక్సెప్టబుల్. ఇలా ఉండాలి అనే ఒక పారామీటర్ లేదు, ఇలా ఉండకూడదు అని ఒక పారామీటర్ లేదు. సమాజం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడవాళ్ళ మీద, వాళ్ళ బంధుత్వాల మీద, వాళ్ళ యొక్క విలువల మీద కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఈరోజు మనం చూస్తున్న కన్న తల్లిని లైంగిక దాడి చేసిన వెధవ అని తిడుతున్నాం. దానికి ఎందుకు మీకు నరాల్లో వణుకు పుడుతోంది? నేరం చేయాలంటే నరాల్లో వణుకు పుట్టాలి అనేంత కోపం ఎందుకు వచ్చింది మీకు? అక్కడ తల్లి మీద, తల్లి గర్భంలో నవమాసాలు మోసి కన్న తల్లి మీదనే వాడు పైశాచిక ఆనందాన్ని, కామాన్ని వెతుక్కున్నాడు అంటే వాడి అమాయకత్వం అనుకోవాలనా, లేకపోతే వాడికి తల్లికి పట్టిన గ్రహచారం అనుకోవాలనా, లేకపోతే తల్లి యొక్క కాన్షియస్ సరిగా లేదనుకోవాలనా? సో అది ఎవరికి ఉండాల్సిన వాటికుంటే. కాకపోతే ఇక్కడ వదిన అనే మాట వచ్చింది కాబట్టి మనం వదినని, మనకు తెలిసిన సమాజంలో వదినని తల్లితో సమానంగా చూస్తాం. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు వదిన అంటే తల్లితో సమానం. తల్లి తర్వాత తల్లి వదిన. అత్తమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మ అంటాం. అంటే మన ఇంట్లో అమ్మని కోల్పోయి మనం అమ్మని వదిలేసేసి వేరే వాళ్ళ ఇంటికి, వియ్యాలవారి వాళ్ళ ఇంటికి భర్తతో వెళ్ళేటప్పుడు, అమ్మా అక్కడ నువ్వు అత్తమామలు ఉంటారు, ఆ అత్తమామల్లోనే మమ్మల్ని చూసుకో, అమ్మని నాన్నని చూసుకోమని చెప్పి పంపిస్తారు. సో అలాగానే అక్కడ కూడా వదినలని ఒక తల్లితో సమానంగా చూడమని మన వేదాంగాలు ఘోషిస్తున్నాయి. మనమందరం అదే ఘోషిస్తున్నాం. సో ఇన్ కేస్ అదే నిజమైన పక్షంలో, గరికపాటి వారి విషయంలో అది నిజమయ్యే గనక ఉంటే క్షమించాలి. ఆయన ఈ జన్మకు సరిదిద్దుకోలేని పొరపాటు చేశారన్నది నా భావన. థ్యాంక్ యూ సో మచ్.